భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి కూడా క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పై అత్యంత ఆసక్తి ఉంటుంది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటు బీసీసీఐకి అటు ఆటగాళ్లపై కాసులు కురిపిస్తోందని చెప్పొచ్చు. రాత్రికి రాత్రే ఆటగాళ్ల దశ మార్చగల సత్తా ఐపీఎల్కు ఉంది. ఫ్రాంచైజీలు ఆయా ఆటగాళ్లను దక్కించుకునేందుకు నిర్వహించే వేలం ఉత్కంఠకరంగా సాగుతుంది. అయితే 2025 ఐపీఎల్ సీజన్కు ముందు మెగా వేలమే నిర్వహించనున్నారంటే ఆసక్తి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ప్రపంచమంతా ఈ ఐపీఎల్ ఆక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఐపీఎల్ 18వ సీజన్ కోసం మెగా ఆక్షన్ నవంబర్లోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3 లేదా 4 వారాంతంలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో లాగే ఈసారి కూడా వేలం పాటను విదేశాల్లోనే నిర్వహించనున్నట్లు సమాచారం. మిడిల్ ఈస్ట్లో నిర్వహించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఐపీఎల్ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో దుబాయ్లో ఐపీఎల్ వేలం నిర్వహించగా ఈసారి దోహా లేదా అబుదాబిలో నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో క్రికెట్ సహా ఇతర క్రీడలపై విపరీతమైన ఆసక్తి చూపుతూ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు పెడుతోన్న సౌదీ అరేబియా కూడా ఐపీఎల్ ఆక్షన్ హోస్టింగ్ కోసం ఉత్సుకత చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వేదిక ఎక్కడా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఐపీఎల్ వేలం తేదీ, సమయం సంగతి పక్కన పెడితే రిటెన్షన్ రూల్స్ పై ఫ్రాంచైజీల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే మెగా వేలానికి ముందే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ రావాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పట్టొచ్చని, ఈ నెలాఖరులోగా రిటెన్షన్ మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దాదాపు 2 నెలల సమయం ఉండగా నవంబర్ 15లోగా ఆయా టీమ్స్ తమ రిటెన్షన్ ప్రకటించేందుకు డెడ్ లైన్ పెట్టాలని ఐపీఎల్ మండలి భావిస్తోంది. తర్వాత కొద్ది రోజుల్లోనే వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.